లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు. కలెక్టర్ నేతృత్వంలో కొనసాగిన ప్రక్రియ. పకడ్బందీ ఏర్పాటు చేసిన అధికారులు. ప్రశాంత వాతావరణం, పారదర్శకంగా కొనసాగిన లక్కీ డ్రా. భారీ పోలీసు బందోబస్తు. జిల్లా కలెక్టర్ రావుల్ రాజ్ మద్యం దుకాణాల లైసెన్సు జారీ కోసం సోమవారం మెదక్ బోధన్ రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్ లాటరీ పద్ధతిలో వైన్ షాపుల కేటాయింపులకు లక్కీ డ్రా నిర్వహించారు. కలెక్టర్ రావుల్ రాజ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నమ్మం. ఎలాంటి అవాంతరాలు తావు లేకుండా సాఫీగా ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలు అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పక్కా ఏర్పాటు చేశారు. జిల్లాలో 49 మద్యం షాపులకు గాను 1420 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో షాపు దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ రావుల్ రాజ్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాలను కేటాయింపు ఖరారు చేశారు. లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు. ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభం నుండి చివరి వరకు ఫోటో, వీడియో చిత్రీకరణ జరిపించారు. పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు హాజరు కావడంతో టోకెన్ కలిగి ఉన్న వారిని లోనికి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా వెంకటేశ్వర గార్డెన్తో పాటు పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. లక్కీ డ్రాల అదృష్టం వరించి వైన్ షాపులు కేటాయించే నిబంధనలు అనుసరించి లైసెన్స్ ఫీజు రూపేణా నిర్ణీత రుసుము చెల్లించేందుకు వీలుగా వేదిక వదిలిన అవసరమైన ఏర్పాట్లు కల్పించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి ఇతర అధికారుల పర్యవేక్షణలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా ప్రశాంతంగా కొనసాగింది. ఈ సమయంలో లాటరీ ప్రక్రియ కొనసాగించిన కలెక్టర్ రావుల్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 49 మద్యం షాపులు ఉన్నాయని, వెంకటేశ్వర గార్డెన్లో అత్యంత పారదర్శక ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ద్వారా లక్కీ డ్రా తీయడం జరిగిందన్నారు. ఇందులో రిజర్వేషన్ ప్రతిపాదికగాను ST 1, SC 6 గౌడ కులానికి సంబంధించి 9, మొత్తం 16 షాపులు కేటాయించమని, మిగతా 33 షాపులు అన్రిజర్వ్ కింద కేటాయించడం జరిగిందన్నారు. ఇందులో 18 షాపులకు మహిళలు లాటరీ గెలుచుకోగా 31 షాపులకు పురుషులు దక్కించుకోవడం జరిగిందన్నారు. మద్యం టెండర్లు దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం షాపులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మెదక్ జిల్లాలో మనకి టోటల్గా 49 షాప్స్ ఉన్నాయి మనకి. సో ఆ 49 షాప్స్కి సంబంధించి ఈరోజు మనము లక్కీ డ్రా ఇక్కడ మనం కండక్ట్ చేయడం జరిగింది. మరి దాంట్లో 49 షాప్స్ అంటే ఏ విధమైన ఆటంకాలు లేకుండా సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా మనకి 49 షాప్స్ లక్కీ డ్రా మన మెదక్ జిల్లాలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ మనం ఇంతలో చూసినట్లయితే రిజర్వేషన్ బట్టి ఒక STకి అంటే షెడ్యూల్ ట్రైబ్స్కి ఒక షాప్, SCస్కి ఒక